వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూనె అదిగిరి డే ఇన్ మై లైఫ్. టుడే మార్నింగ్ ఇలా జీరా వాటర్ తాగుతామండి. ఉదయాన్నే ఇలా జీరా వాటర్ తాగడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయండి. ఇప్పుడైతే మనము వేడి తాగాం కదండి, ఇంకా మన ఆడవాళ్ళకి ఏముంటుందండి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, మన టెన్షన్లు మనకి. ఇప్పుడైతే నేను వంకాయ కూర చేసి చపాతీ చేయాలని ప్రిపేర్ చేస్తున్నానండి. వంకాయ కర్రీ చేస్తున్నాను, వంకాయ కోసం కాదు ఇందాక. ఇప్పుడు వంకాయ కర్రీ, తర్వాత చపాతీ. వంకాయ కూర అందరు తినరండి, చపాతీ చేసినా ఏం చేసినా రెండు కర్రీ కావాలండి మా ఇంట్లో. మళ్ళీ ఇప్పుడు చిక్కుడుకాయ చేస్తున్నాను. చపాతీ పిండి పెడుతున్నామండి. మా ఆయన ఫోన్ చేసేలోపు 2 కర్రీస్ కావాలి, చపాతీ కావాలి, తొందరగా చేయాలి. లేట్ అయిపోయింది ఈరోజు. అయిపోతున్నాయండి, చపాతీ చేస్తున్నాను. మా ఆయనకి టిఫిన్తో సంబంధం ఉండదండి. షార్ట్ టైం అయిందంటే వెళ్తూనే ఉంటారు. అప్పటి వరకు టిఫిన్ అయితేనే తింటాడు, లేకపోతే మళ్ళీ బాక్స్ పెట్టాల్సి వస్తుంది. ఈరోజు లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోయింది. బాక్స్ పెట్టాలి ఇంకా నేను. ఫోన్స్ వస్తున్నాయండి, మనం పని ఆపి మరీ చేసుకోవాలి. హలో చెప్పండి. మన హడావుడి పొద్దున్నే సామాన్లు రాసుకోవాలి, సామాన్లు ఆర్డర్ చెప్పేటోళ్ళు ఇలా కూర మాడిపోయింది, చపాతి ఇక్కడే ఉంది, దీన్ని వచ్చి మళ్ళీ చేసుకోవాలి మనం. ఇట్లా ఉంటుంది నా హడావుడి పొద్దున్నే. ఏమండి టిఫిన్ అయింది, పంపివ్వండి. మా ఆయనకైతే బాక్స్ పెడుతున్నానండి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈరోజు ఎంత కోపం పడతాడో ఏమో. అయిపోయాయండి చపాతీలు, బాక్సులు అందరూ పెట్టుడు. తిందామని కూర్చున్నాను, ఇంకెళ్ళుంటుందో నా పరిస్థితి ఇప్పుడైతే. మేడం ఒక్కసారి కస్టమర్ వచ్చారు, ఒకసారి రండి. ఇలా ఉంటుందండి నా పరిస్థితి. తినాలా వద్దా, కస్టమర్ అడుగువాలా, తినాలా, చూడండి ఏం చేయాలండి. ఇప్పటి వరకు తినడమైంది కదా ఫ్రెండ్స్. కస్టమర్లు వచ్చారు, ఇచ్చి వచ్చాను, మళ్ళీ బిల్లులు వేస్తున్నాను అనమాట. పైకి ఎక్కాలి. ఇదండి ఫ్రెండ్స్ నా సామ్రాజ్యం. ఇదే అనమాట, మనం కింద కిచెన్, లేకపోతే ఇక్కడ మన పని ఇదేగా. పైన అయిపోయిందండి, సామాన్ ప్యాక్ చేయడము, బుకింగ్ పంపడము, బిల్లు వేయడం అయిపోయింది. మళ్ళీ ఏం చేసినా మనకైతే తప్పదు కదండి. ఏ పాట తప్పినా సాపాటు తప్పదు కదా. ఇదిగోండి అన్నం అవుతుంది, కర్రీ చేయాలి, టైం 12:30 అవుతుంది, షాప్కి వెళ్ళాలి మళ్ళీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయిపోయిందండి. అన్నీ ఇలా పెట్టేసి వెళ్తాను. మా వారు వచ్చి తినడానికి ఇబ్బంది లేకుండా అన్నీ ఇలా పెట్టేసి ప్లేటు అన్నీ పెట్టేసి షాప్కి వెళ్ళడానికి తయారయ్యానండి. అయ్యో బట్టలు ఆడేది మర్చిపోయాను. మనకి ఇలాగే అండి, ఒక పని పోయి ఒక పని మర్చిపోతాం, ఒక పని చేస్తుంటే ఇంకొక పని మర్చిపోతాం. షాప్కి టైం అయిందండి, వెళ్తున్నాను షాప్కి. బాయ్. ఇదే ఇంకొక సామ్రాజ్యం ఇదంతా. చెప్పురా రే, ఇది ఇంకో సామ్రాజ్యం మాది. ఇవన్నీ ఓకే, ఇది ఒకటి చెప్పిన. షాపింగ్ చేద్దామని వచ్చామండి ఇలా పిల్లలకి. ఇందులో అయితే కలెక్షన్స్ బాగున్నాయి. నైట్ డ్రెస్, 3 పీస్ సెట్ బాగున్నాయండి. అలా షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇప్పుడు బాగుంది. ఇలా రిలాక్స్ అయ్యానో లేదా అండి, కొద్దిసేపు ఇలా రిలాక్స్ అయ్యేసరికల్లా మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.
మమ్మీ బయట ఎవరో పిలుస్తారు ఇంకా రిలాక్స్ అయిన కాడికి చాలు కానీ అయిపోయింది నా రిలాక్స్ ఇంతేనా? అయిపోయింది అంతే 5 సెకండ్లే ఎక్కువ రిలాక్స్ అవ్వద్దు నువ్వు. డిన్నర్ అయిపోయిందండి. ఇంకా మనకేముంది ఇప్పుడు క్లీనింగు సర్దుకోవడము ఇదే కదా. క్లీనింగు ఈ చీరలతో ఇలా చేయాలా, నైటీలో చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో నైటీలా. ఇప్పుడు చేయొచ్చండి క్లీనింగ్ ఈ నైటీలా, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మాకు ఈ నైటీలు వేస్తే ఎంత ఆనందమో. డిన్నర్ అయిందా అమ్మా? నా క్లీనింగ్ అయిపోయింది. మా ఆయన కూడా వచ్చిందండి. ఉదయం పోయి రాత్రి వస్తారు. మా ఆడల కష్టాలు మీకు ఏం తెలుస్తాయి? షాపు ఇల్లు పైన 3 డ్యూటీలు చేస్తున్నా నేను. ఏం తెలుస్తుంది చెప్పు నీకు నా బాధ? సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.